బాబు గారి పరిపాలనకేమి బ్రహ్మాండంగా ఉంది. ఆ పథకాలు అన్నీ వస్తాయి, ఏవి పథకానికి ఏమి ఆగలేదు. పింఛన్ మాత్రం మీటర్లు ఎక్కువ ఉన్నాయని జగన్ తీసేశాడు. ఆ జగన్ తీసినప్పుడు ఆ మీటర్లు ఎక్కువ ఉన్నాయని తీసి పెంచిన ఇప్పటికి ఇంకా ఇది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పెట్టలేదు. ఇదే బాగుంది. 5 సంవత్సరాలు ఏం చేసినాడు? గాడిదలు కాసినాడు. ఋషి కొండ కట్టాడు. ఒక 700-800 కోట్లు ఎట్టి ప్రజలు తాగడా కేర్ చేయండి. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేయలేదుగా. అది ఇప్పుడు బాగుంది. ఇప్పుడు పరిపాలన బాగుంది. అన్న క్యాంటీన్లు పేదోడు ఏ టైం అప్పుడు వెళ్ళా టైం ప్రకారం వెళ్తే భోజనం అంతండి, భోజనం చేస్తాండు. రాత్రి మధ్యాహ్నం పొద్దున్న టిఫిన్. అన్న క్యాంటీన్లు తీసినాడు. అప్పుడు అన్న క్యాంటీన్ కూడా లేదా? మరి ఏం చేసినాడు ఈ డబ్బులల్లా? మరి ఇప్పుడు అన్నీ పెట్టారు. వీళ్ళే మంచోళ్ళు అనుకోవాలి. మళ్ళీ గెలుస్తాడు ఎంత పొడుగుని. మళ్ళీ గెలడం అనుకో, ఒకటే గెలడం. ఏడు చేసినాడు అని గెలుస్తాడు. చిక్కులాకను బట్టలు నొక్కినాను అది చేసినానని చెప్తాను. ఏడు చేసినారు పడాలని అన్ని రాలిపోండి. ఏడు చేసినాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఏమైనాడు? టీడీపీ గొడ్డ మీద పెరిగిన వంశం పడాలా నేను. మరి అలా కొంచెమైనా బుద్ధి ఉండాలిగా. ఎమ్మెల్యే చేసినారు ఎందుకు? పరిపాలన చేయడానికి ఈ వైసీపీలోకి వెళ్ళడాను. దేనికి బుద్ధి ఉండాలి? రామారావుని కాడి నుంచి ఆ జెండా కిందే బతికినారు. మరి అంతకన్నా ఎక్కువ ఏడు చెప్తాం. అది